जोहार मुद्रगड़ जोहार मुद्रगड़ जोहार मुद्रगड़ अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे मुद्रगड़ अमर रहे। ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి అలాగే మీడియా సోదరులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి తీరని లోటు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ ఎన్ వెంకటగౌడ గారి ఆధ్వర్యంలో శ్రీ ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని మండలాల్లోనూ ఆయనకు నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఎందుకురా చెప్తా ఉన్నానంటే ఆయన ఈ యొక్క రాష్ట్రానికే కాదు, ఒక మన ఆంధ్ర రాష్ట్రానికే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్నో సేవలు అందించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి. బలిజ కులస్తులకు కూడా కానీ ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన 1953లో జన్మించి 1973లోనే 24 సంవత్సరాలను ఎమ్మెల్యేగా పోటీ చేసి జనతా పార్టీలోనే గెలిచినటువంటి గొప్ప వ్యక్తి. ఎమ్మెల్యేగా 4 సార్లు పోటీ చేసి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అలాగే ఎంపీగా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంపీగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి మన ముద్రగడ పద్మనాభం గారు. ఆయన చేసిన సేవలు మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు తీరని లోటు. ఎందుకంటే ఆయన ఉంటే తూర్పుగోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఆయన శాసించి మన యొక్క పార్టీకి తీరని లోటు చేశాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి చేకూరాలని మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలియజేసుకుంటూ మీడియా సోదరులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వ్యాప్తంగా శోక సముద్రంలో నిమగ్నమైపోయినారు. కాపు సోదరులకందరికీ ఒక ఉత్తేజాన్ని ఇచ్చి కాపు ఉద్యమ నాయకుడిగా వెలిగి కాపుల యొక్క ప్రత్యేక స్థానాన్ని గుర్తించే రకంగా రాజకీయంగా అయితే ఆర్థికంగా కానీ ఆయన ఉమ్మడి తూర్పు ఈస్ట్ గోదావరి జిల్లాల్లో అధిక అభివృద్ధి చేశారు. కాపులకి ఇది తీరని లోటు. కాపుల కోసం ఆ విధంగా శ్రమించి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశంలో గుర్తింపుగా కలిగించిన గొప్ప వ్యక్తి మా ముద్రగడ పద్మనాభం గారు. ఆయనకు మా అందరూ కలిసి రాష్ట్రంలో కాపులందరూ కలిసి ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఆ లోటును భర్తీ చేయలేరని వేరే ఏ నాయకుడు కూడా అంత గొప్పగా కాపులకు సహాయ కార్యక్రమాలు కానీ చేసే వ్యక్తి కాదని అందరూ తెలియజేస్తున్నారు. గతంలో ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఒకసారి ఎంపీగా ఉన్నారు, 2 సార్లు మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసి ప్రజాసేవలో పచ్చలేని నాయకుడిగా ఎదిగిన కాపు నాయకునికి పొలమనేరు మల్లయ్య సంఘం కానీ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.